హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. సో నేను ఇవాళ వీడియోలో యూట్యూబ్లో దొరికే అడ్వెంచరస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తున్నానండి. ఈ వీడియోలో నేను చెప్పే మూవీస్ అని యూట్యూబ్లో ఉన్నాయండి, వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్క మూవీ బాగుందండి. ఇందులో లిస్టులో నెంబర్ 1 వచ్చేసి అనగనగా ఒకరోజు. జేడి చక్రవర్తి, ఊర్మిళ మాటోండ్కర్, రఘువరన్, బ్రహ్మానంద గారు యాక్ట్ చేశారండి ఈ మూవీలో లీడ్ రోల్లో. డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ అండి. సో 90స్లో వర్మ అంటే ఒక బ్రాండ్ అనమాట. ఇప్పట్లో అతని సినిమా బాగాలేవు, కానీ 90స్లో ఆయన క్రేజీ వేరు. వర్మ అంటేనే ఒక బ్రాండ్ అనమాట. అలాంటి వర్మ తీసిన మూవీ అండి ఇది. ప్లాట్ వచ్చేసి జేడి చక్రవర్తి, ఊర్మిళ ప్రేమించుకుంటారండి. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనమాట, పారిపోతారు. పారిపోయినాక ఏమవుతుందంటే వాళ్ళు అనుకోకుండా ఒక హత్య కేసులు ఎదుర్కొంటారు. సో బయటపడడానికి ట్రై చేస్తారనమాట. అలాంటి టైంలో బ్రహ్మానందం వాళ్ళకి టచ్ అవుతాయి అనమాట. సో ముగ్గురు కలిసినాక మూవీ అవుతుందని స్టోరీ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే బ్రహ్మానందము ఈ మూవీలో చాలా బాగుంది. అతని రోల్ అండి. అతని మూవీ రోల్కి ప్రాణం పోశారు. అండ్ తర్వాత విలన్ గ్యాంగు, పోలీసు వాళ్ళు వీళ్ళు అంటాడతారనమాట ముగ్గురిని. తప్పుకుంటారు లేదా, లాస్ట్కి ఏమవుతుంది అనేది మూవీ ప్లాటు. మూవీ అయితే చాలా బాగుందండి. థ్రిల్లింగ్గా ఉంది, సస్పెన్స్ ఉంది, కామెడీ ఉంది. ఓవరాల్గా అయితే బ్రహ్మానందం వల్ల మూవీ చాలా బాగుందండి. అతని యాక్టింగ్ మటుకు వేరే లెవెల్. సో మూవీ అయితే చూడండి, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. మంచి మూవీ అండి, మిస్ కావద్దు. అనగనగా ఒకరోజు, డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ. మంచి రేటింగ్ ఉందండి దీనికి ఐఎండిబిలో. లిస్టులో నెంబర్ 2 వచ్చేసి క్షణక్షణం. విక్టరీ వెంకటేష్ గారు, శ్రీదేవి గారు యాక్ట్ చేసిన మూవీ అండి ఇది. డైరెక్టర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ ఈ మూవీకి. ఇది కూడా వచ్చేసి వన్ ఆఫ్ ది క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. బేసిక్గా స్టోరీ ప్లాట్ ఏంటంటే అంటే బ్యాంక్ రాబరీ చేస్తారన్నమాట దుండగులు. సో రాబరీ చేసినాక ఆ డబ్బుని ఎక్కడ దాస్తారు, వాళ్ళ డబ్బుని ఎలా పంచుకోవాలని చూస్తారనమాట. అది ప్లాట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందండి, అనుకోకుండా శ్రీదేవి ఇందులో ఇరుక్కుంటాయన్నమాట. ఇరుక్కున్నప్పుడు వెంకటేష్ గారు యాడ్ అవుతారనమాట. యాడ్ అయినప్పుడు తర్వాత ఏమవుతుందని స్టోరీ ప్లాటు. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు బ్యాంక్ రాబరీ చేసే దొంగలు ఇద్దరిని వెంటాడతారనమాట, శ్రీదేవిని, వెంకటేష్ గారిని. సో తర్వాత ఏమైంది, వాళ్ళు తప్పుకున్నా లేదా, డబ్బు ఏమైంది అనేది ప్లాట్ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది. మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ సస్పెన్స్ బాగుందండి. కామెడీ కూడా బాగుంది. ఇందులో సాంగ్స్ కూడా బాగున్నాయండి. వర్మ తీసిన మూవీలో ఇది కూడా ఒకటి మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి ఇది. క్షణక్షణం యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చూడండి. ఇందులో శ్రీదేవి గారు అమాయకమైన అమ్మాయిగా చాలా బాగా చేశారండి. పెద్దానికి భయపడే అమ్మాయిగా చాలా బాగుంది తన యాక్టింగ్ ఒకటి. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ అండి. సో ఓవరాల్గా అయితే మీకు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మూవీ చూస్తే కనుక యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చూడండి. వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫ్రమ్ వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ. చూడండి, అవైలబుల్ ఇన్ యూట్యూబ్. లిస్టులో నెంబర్ 3 వచ్చేసి అనుకోకుండా ఒకరోజు. జగపతి బాబు గారు, చార్మి గారు, శశాంక్ గారు లీడ్లో చేసిన మూవీ అండి ఇది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. సమాజంలో జరిగే కొన్ని అసాంఘిక కార్యకలాపాలని చూసారన్నమాట మూవీలో. అసలు ఏంటి, ఏం జరుగుతున్నది ప్లాట్ అనమాట. స్టోరీ చెప్తే బాగుండదు. ఇందులో వచ్చేసి చార్మి గారు కొన్ని కారణాల వల్ల ఇరుక్కుంటారండి ఒక ప్రాబ్లంలో. సో తను బయటపడింది లేదా అనేది ప్లాటు. అండ్ జ్యోతి బాబు గారు దీంట్లో ఒక కాప్ యాక్ట్ చేశారండి. అండ్ మిస్టరీ ఏంటి, ఇంతకేం జరుగుతుంది అనేది ప్లాటు. మూవీ అయితే అడుగున థ్రిల్లింగ్గా, సస్పెన్స్గా ఉంటుందండి. గ్రిప్పింగ్ స్క్రీన్ ఉంది. ఇది యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి. మంచి మూవీ ఇది. అండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీ చూడొచ్చు. ఆ ప్రాబ్లం ఎదుర్కొన్న చార్మిని జ్యోతిబాబు గారు ఎలా కాపాడారు అనేది ప్లాట్. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుందండి. మంచి మెసేజ్ మూవీ ఇది. యూట్యూబ్లో ఉంది, అవైలబుల్లో, వెళ్ళి చూడొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. అనుకోకుండా ఒకరోజు. ఇందులో చార్మి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. తను ఈ సినిమాకి ఫుల్ ప్రాణం పెట్టి పోసారనమాట మూవీని. సో వాచ్ ఇన్ యూట్యూబ్. లిస్టులో నెంబర్ 4 వచ్చేసి నా ఇంట్లో ఒకరోజు. ఇది వచ్చేసి బాలీవుడ్ మూవీ హవాకి డబ్బింగ్ వర్షన్ అండి. టబు ఇది లాక్ చేశారనమాట. ఇది వచ్చేసి ఒక హర్రర్ మూవీ ఇది. సో టబు ఇంట్లో కొన్ని శక్తులు ఉంటాయన్నమాట, అవి తను ఇబ్బంది పడతాయి అనమాట. సో తను సఫర్ అవుతుంది. అండ్ నా ఇంట్లో నుంచి వెళ్ళాలని చూస్తాయన్నమాట. కానీ తనకు చాలా ఇబ్బంది పడతాయి. ఆ శక్తి ఏంటి అనేది తెలియదు పూర్తిగా. సో తను బయటపడింది లేదా, ఆ సమస్య నుంచి అనేది చూడాలి. ఇందులో వచ్చేసి టబు గారు తమ యాక్టింగ్తో అదరగొట్టారండి. అండ్ ఉందా కదా దేశముద్ర ఫేమ్ హంసిక మొత్తం వచ్చి చిన్నపిల్ల అన్నమాట. అప్పుడు చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్గా అయితే మూవీ
చాలా టెరిఫిక్గా థ్రిల్లింగ్గా ఉంటుందండి. తను పడుతున్న ప్రాబ్లమ్స్ ఇంట్లోనో తను ఎలా బయటపడింది అనేది ప్లాటు. మూవీ అయితే ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ ఉందండి. అసలు ఎవరు తను వేధించేది, ఇంతకీ ఆత్మ ఎవరు అనేది మనకు లాస్ట్లో చూపిస్తారనమాట. మూవీ చాలా బాగా వచ్చింది. యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి, చూడండి. మూవీ ఇది చాలా బాగుంది. నా ఇంట్లో ఒకరోజు. ఇందులో టబు గారి పర్ఫార్మెన్స్ వరకు బాగా బాగా చేశారు. సో వాచ్ ఇన్ యూట్యూబ్ నా ఇంట్లో ఒకరోజు వన్ ఆఫ్ ది హర్రర్ మూవీ. లిస్టులో నెంబర్ 5 వచ్చేసి కనుపాప. సో మలయాళం హీరో మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారండి. ఇది డబ్బింగ్ మూవీ ఇది. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. అండ్ ఇందులో వచ్చేసి మోహన్ లాల్ గారు యాక్టింగ్ బాగా చేశారండి. చెప్పాలంటే అతనికి ఈ మూవీలో అతనికి చూపు ఉంటుందండి. సో చూపు లేని అతను ఎట్లా చేస్తారనేది మూవీ అనమాట. ప్లాట్ ఏంటంటే అతను ఉంటే అపార్ట్మెంట్లో హత్య చేస్తారు, ఎవరో ఒకరిని హత్య చేసిన ఎవరు అనేది స్టోరీ అనమాట. మిగతాది పోలీసులు వస్తారు, మొత్తం విచారిస్తారనమాట. ఏం క్లూ దొరకదు. సో అలాంటి టైంలో మోహన్ లాల్ ఇన్వాల్వ్ అవుతారనమాట. సో హత్య చేసిన ఎవరు అనేది తెలుస్తాయన్నమాట. సో ఒక చూపు లేని వ్యక్తి ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు అనేది మూవీ ప్లాటు. మూవీ అయితే చాలా బాగుందండి. ఇందులో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఒక బ్లైండ్ పర్సన్ అయి ఉండి ఒక కేసు ఇన్వాల్వ్ అయ్యి ఎలా సాల్వ్ చేస్తారు అనేది ప్లాటు. ఒక దశలో వచ్చేసి పోలీసు వాళ్ళు మోహన్ లాల్ని అనుమానిస్తారనమాట. అక్కడ చిన్న జరుగుతుంది ఒకటి ఫైట్ ఒకటి, అంటే స్టేషన్లోనే వాగ్వాదము. తర్వాత ఏమవుతుంది అనేది ప్లాటు. మూవీ చాలా బాగుంది. అవైలబుల్ ఇన్ యూట్యూబ్. కనుపాప వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. లిస్టులో నెంబర్ 6 వచ్చేసి డేంజర్ మూవీ. అల్లరి నరేష్, కలర్స్ స్వాతి, సాయిరామ్ శంకర్, బ్రహ్మానందం, ఆదిత్య ప్రసాద్ యాక్ట్ చేసిన మూవీ అండి ఇది. డైరెక్టర్ వచ్చేసి కృష్ణవంశీ. ఇది కూడా వన్ ఆఫ్ ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అండి. ఇది బెస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇది బేసిక్గా స్టోరీ ప్లాట్ ఏంటంటే ఇందులో కలర్స్ స్వాతికి పెళ్లి ఫిక్స్ అవుతాయి అనమాట. ఫిక్స్ అయినాక తర్వాత ఏం చేస్తారంటే ఇంకా పెళ్ళి అవుతుంది కాబట్టి బ్యాచిలర్ పార్టీ అని చెప్పి బయటకు వెళ్తారనమాట అందరూ. తర్వాత ఏమవుతుంది అనేది ప్లాట్ అనమాట. అనుకోకుండా వాళ్ళు యాక్షన్ చేస్తారు ఒక పోలీస్ జీప్ని. తర్వాత లైఫ్ అంతా టర్న్ అవుతాయి అనమాట. ఇంతకీ ఏమవుతుంది అనేది మూవీ ప్లాటు. ఇందులో వచ్చేసి మూవీ చాలా బాగుందండి. అందరి యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. పర్ఫార్మెన్స్ గారి యాక్టింగ్ కూడా బాగుందండి. అంటే థ్రిల్లింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కామెడీ అన్నీ ఉన్నాయండి ఈ మూవీలో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డేంజర్. ఇందులో వచ్చేసి యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుందండి. అంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల పోలీసు వ్యాన్ని యాక్షన్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అంటే టర్న్ అయిపోతుంది ఒక్క నైట్లోనే. తర్వాత ఏమైతే వాళ్ళు తప్పించినా లేదా అనేది ప్లాట్ అనమాట. మూవీ అది చాలా బాగుంది. స్టోరీ ఇంకో అదని చెప్పకూడదు, చూస్తే బాగుంటుంది. అండ్ యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి ఈ మూవీ. ఇది తప్పకుండా చూడండి, చూసి చెప్పండి మూవీ ఎలా ఉందనేది. డేంజర్. లిస్టులో నెంబర్ 7 వచ్చేసి రణధీర అండి. ఇది వచ్చి తమిళ డబ్బింగ్ మూవీ. ఇది తెలుగులో డబ్ చేశారనమాట. యాక్ట్ చేసిన వారు జేఎం రవి అండి, లీడ్ రోలు. ఇది వన్ ఆఫ్ ది అడ్వెంచర్ మూవీ అండి. ఇందులో వచ్చేసి జేఎం రవి గారు ఒక ట్రైన్ ఆఫీసర్ అనమాట. అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తుంటాడు అకాడమీలో. ఒకసారి అనుకోకుండా వాళ్ళు వెళ్తారనమాట, ట్రెక్కింగ్ వెళ్తారు కొండలకి. సో అక్కడ ఏమవుతుందంటే విదేశీ వాళ్ళు కొంతమంది అక్కడ రాకెట్ లాంచ్ చేస్తారనమాట దేశాన్ని నాశనం చేయడానికి. సో అప్పుడు ఏమవుతుంది అనేది ప్లాటు. జేఎం రవి తన ట్రైనర్స్ 5 అమ్మాయిలు కలిసి ఏం చేస్తారు, ఎలా కాపాడారు అనేది మూవీ ప్లాట్ అనమాట. సో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తీసుకొచ్చే సీన్ బాగుందండి. అడవిలో అండ్ కొండల్లో విదేశీయులు చేస్తున్న అరాచకాల్ని రాకెట్ లాంచ్ చేసి చేయాలిస్తారు అన్నమాట, దేశాన్ని ధ్వంసం చేయాలిస్తారు. సో వాళ్ళు ఎలా కాపాడారు అనేది మూవీ ప్లాట్. మూవీ అయితే ప్రతి ఒక్క సీన్ బాగుందండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ వాళ్ళ దేశాన్ని ఎలా కాపాడారు అనేది ప్లాటు. రాకెట్ని లాంచ్ చేసే టైంలో దాన్ని దారి మళ్ళిస్తారనమాట క్లైమాక్స్లో. అది బాగుంది. సో మూవీ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉందండి. మంచి థ్రిల్లింగ్ మూవీ అండి ఇది. అవైలబుల్ ఇన్ యూట్యూబ్. వాచ్ చేయండి, మీకు వస్తుంది తప్పకుండా. రణధీర వన్ ఆఫ్ ది అడ్వెంచర్. లిస్టులో నెంబర్ 8 వచ్చేసి మలయాళం హీరో మోహన్ లాల్ యాక్ట్ చేసిన మూవీ అండి, యోధ. ఇది వచ్చేసి రిలీజ్ 1992 అండి. దీనికి IMDb 8.4 రేటింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాంటసీ నుంచి థ్రిల్లర్ అండి మూవీ. ఇది మూవీ చాలా బాగుంది.
అప్పట్లో మూవీ చాలా బాగా ఆడిందండి. అండ్ బేసికల్ ప్లాట్ ఏంటంటే అంటే నేపాల్లో ఉన్న బౌద్ధాశ్రమంలో ఒక అబ్బాయి ఉంటారనమాట. ఆ అబ్బాయిని మంత్రగాళ్ళు చేతబడి చేయాలని చూస్తారనమాట. సో అబ్బాయిని కాపాడాల, అంటే ఎలా కాపాడుతాడు అనేది ప్లాట్ అనమాట. మూవీ చాలా బాగా వస్తుందండి. మధుబాల గారు ఇందులో ఉన్నారండి హీరోయిన్గా. అండ్ ఆ అబ్బాయి క్యారెక్టరు, మోహన్లాల్ గారి క్యారెక్టరు, మధుబాల క్యారెక్టర్ మూవీ హైలైట్ అండి. ప్రతి సీన్ బాగుంది. అండ్ ఇందులో కామెడీ కూడా ఉందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ కామెడీ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అండి ఇది. మూవీ అయితే యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చూడండి. అప్పట్లో ఈ మూవీ థియేటర్లో చూపు పెద్దగా ఎవరు చూడలేదండి 1 వీక్ వరకు. తర్వాత బాగా టాక్ వచ్చినాక అందరు వెళ్ళారండి. సో మూవీ వచ్చేసి బాగా ఆడింది. అండ్ యోధ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అండి ఇది. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8.4 ఉంది. వాచ్ చేయండి. అండ్ మూవీ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.